గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. తాను చేసిన అభివృద్ధే నన్ను మరోసారి గెలిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డిలో అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని అంటున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి సేవలు చేశారు, మరోసారి ఎమ్మెల్యేగా అయితే ఎలాంటి అభివృద్ధి చేస్తారో వారిని అడిగి తెలుసుకుని సార్, ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ప్రజల యొక్క స్పందన, మహిళల స్పందన ముఖ్యంగా చాలా బాగుంది. ఎందుకనంటే చేసిన పనులు వారు ప్రతి ఇంటికి ఒక లబ్ధి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా చేయాలని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఒకటి రెండు రానటువంటి వాళ్ళు కూడా కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్పందన చూసిన తర్వాత ప్రభుత్వంతో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ యొక్క నాయకత్వంలో మేమందరం కూడా బాగుపడుతూ ఉన్నాం. మౌలిక సదుపాయాలు కలిగినాయి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం జరుగుతూ ఉంది. అన్ని విధాలా ముందుకు పోతున్నాం. మా యొక్క ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి పైన ఆశలు పెట్టుకొని ఇంకా ముందుకు పోతాం. మాట ఇచ్చాడు కాబట్టి తప్పడు. ఆ మాట ప్రకారంగా రాబో కాలంలో మాకు చెప్పినటువంటి యొక్క మేనిఫెస్టోలో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఇస్తాడని ఒక నమ్మకంతో మేము ఆయన వెంబడే ఉంటామని చెప్పేసి ప్రజానికం చెప్తాం. ఇప్పటికే 15 సంవత్సరాలు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ 15 సంవత్సరాలు? మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నేను మొదటి దిశగా ఉన్నాను. 100% నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళటి వరకు ఒక 65 నుంచి 70% వరకు నేను డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతి ఊర్లో చేయడం జరిగింది. ప్రతి గ్రామీణ హౌస్లో, అదేవిధంగా మున్సిపల్లో కూడా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు నిధులు 7.5 సంవత్సరాల్లో 2,931 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్ తెచ్చుకోవడం జరిగింది, ఆర్డీఓ ఆఫీస్ హెడ్ క్వార్టర్లో తెచ్చుకోవడం జరిగింది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డీఈన్ ఆఫీస్ తెచ్చుకోవడం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీఈన్ కానీ, ఆర్టీఏ ఆఫీస్ కానీ, అదేవిధంగా మండలాలకు కానీ, హాస్పిటల్స్ కానీ, 100 బెడెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకొని రోడ్ల వ్యవస్థ, అదేవిధంగా సబ్స్టేషన్లు కానీ, ఇవన్నీ మంచినీళ్ళ వ్యవస్థ ఇవన్నీ కూడా చేశాను కాబట్టి ఇవాళ ప్రజలకు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా. వాళ్ళు మంచి స్పందన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు కదా, 100% దే ఆర్ విత్ మీ. ఇప్పుడు నిన్ననే సీఎం కేసీఆర్ కూడా సభ జరిగింది. ఎలా జరిగింది సభ? ఎలాంటి ఫీడ్బ్యాక్? ఇవాళ పెద్ద స్పందనతోటి కనివినెరుగని రీతిలో సభ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి యొక్క మాటలు విని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంచుమించు 50 నుంచి 55 వేల మంది రావడం జరిగింది సభకు. వాళ్ళందరూ ఆలకించారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో విన్నారు. వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ ఇచ్చిన మాట, కేసీఆర్ మాట్లాడినటువంటి తీరును మాకు చాలా నచ్చింది. 100% మాకు ఇంకా న్యాయం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇవాళ ఈ నియోజకవర్గానికి ఇంచుమించు 10 నుంచి 12 వేల మందికి జాబ్స్ వస్తాయని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఫాక్స్కాన్ కంపెనీ అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. కొంగర్లో అంత పెద్ద ఎత్తున ఒక కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ వస్తూ ఉంది కాబట్టి ప్రతి అమ్మాయికి అబ్బాయికి తప్పకుండా జాబ్స్ వస్తాయని చెప్పేసి ఆశలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి అది అథెంటిక్గా ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కొంగర కళాన్లో వచ్చే ఫాక్స్కాన్ కంపెనీని బ్రహ్మాండమైనటువంటి ముందుకు తీసుకుపోతూ మేమంతా కూడా సహకరించి మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు ఎమ్మెల్యే, ఓన్లీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నారు. మిగతా నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి గెలుపోవడంలోపై? రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా అత్యధిక మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. అభ్యర్థులందరూ కూడా గెలవడం ఖాయం. ఇవాళ రంగారెడ్డి జిల్లా గతంలో ఎట్లయితే గెలిచామో ఈసారి కూడా అదే పద్ధతిలో గెలుచుకోవడం. అదేవిధంగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు సేవ చేశారు కాబట్టి, అంకితమతో పనిచేశారు కాబట్టి, నియోజకవర్గాలలో ప్రజల యొక్క కోరిక మేరకు ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన సంక్షేమాలు అందించారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని నా యొక్క నమ్మకం. గెలుస్తారు. చివరిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకు ఓటేయాలనేది ప్రజలే ఆ రోజు డిసైడ్ చేశారండి. నేను నామినేషన్ వేసిన రోజే 30,000 మంది రావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు వారు వచ్చినప్పుడు 50 నుంచి 55 వేల మంది రావడం జరిగింది. అదే స్పందన. 100% ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది. నేను చేసిన సేవలు వాళ్ళు గుర్తించారు.
ఇవాళ ఇంకా చేస్తాడు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని, సాగునీరు కూడా తీసుకొస్తాడని గౌరవ ముఖ్యమంత్రి నిన్న మాట ఇచ్చిన ప్రకారంగా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జాబ్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి యొక్క జాబ్స్ రావడం జరుగుతుంది, అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. 4 లైన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొయ్యడలో ఉన్నటువంటి యొక్క 170 ఎకరాల్లో మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రూట్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అన్ని విధాల డెవలప్మెంట్ ఈ నియోజకవర్గం అవుతుంది. కాబట్టే ఇవాళ ఖచ్చితంగా ప్రజలు నమ్ముతూ నేను చేసిన అభివృద్ధి చెప్పుకుంటున్నా, చేయబోయేటివి చెప్పుకుంటున్నా, ప్రజలు నమ్ముతారు. కాబట్టి రేపు భవిష్యత్తులో నన్ను పెద్ద ఎత్తున మెజార్టీతోటి గెలిపించడం జరుగుతుంది. చివరిగా మీ మెజార్టీ ఎంత రాబోతుంది, మీ ప్రత్యర్థి ఎవరు? మెజార్టీ 100% నాకు ఎంతంటే 25 నుంచి 30 వేల మెజార్టీ రావడం జరుగుతుంది. నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, ఎక్కువ చెప్పుకోవాల్సిన కూడా అవసరం లేదు. నేను 25 నుంచి 30 వేల మెజార్టీతో నేను రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే, నేను కష్టపడ్డాను, నన్ను గుర్తించండి, తప్పకుండా రేపు భవిష్యత్తులో గెలిపించి అన్ని విధాలా సహకరిస్తాను. నా ప్రత్యర్థి అనేటోళ్ళు 3, 2, 4 ఉన్నారు. ఒకరేమో 3 సార్లు ఓడిపోయినోడు ఉన్నాడు, అతను కూడా మళ్ళీ నిలవడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే 5 ఏళ్లకోసారి వస్తాడు పోతాడు. కాబట్టి ప్రజలు ఏవి కూడా వాళ్ళను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి నాకు పోటీ నేనే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఖచ్చితంగా 15 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపించబోతుంది. 25,000కు పైగా కూడా మెజార్టీతో నేను గెలవబోతున్నాను అనేసి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నంబర్తో విక్రాంత్, ఇబ్రహీంపట్నం.